ఇవాళ ఈ వీడియో చూస్తున్నావు అంటే నీ మైండ్ లో ఆల్రెడీ ఒక థాట్ రన్ అవుతూ ఉంది, ఫిట్నెస్ స్టార్ట్ చేయాలి అని. ఇట్ ద సేమ్ టైం నీ మైండ్ లో కన్ఫ్యూజ్ కూడా ఉంది, అలాగే కొంచెం భయం కూడా ఉంది. ఒకప్పుడు స్టార్ట్ చేసా, మళ్ళీ మధ్యలో వదిలేసా. ఇలా ఫస్ట్ నాకున్న ఎక్స్పీరియన్స్ తో ఒక్క మాట చెప్తున్నా వినండి. ఇక్కడ మీ ఏజ్ ప్రాబ్లం కాదు, మీ హార్మోన్స్ ప్రాబ్లం కాదు, మీ బాడీ ప్రాబ్లం కాదు, మీ విల్ పవర్ ప్రాబ్లం కూడా కాదు. ప్రాబ్లం ఎక్కడొస్తుందంటే డే 1 లోనే, ఎక్స్పెషల్లీ ఉమెన్స్ ఫిట్నెస్ స్టార్ట్ చేద్దాం అని అనుకున్న డే 1 లోనే ఎలా స్టార్ట్ చేయాలో తెలియకపోవడం ప్రాబ్లం. ఒక క్లారిటీ అనేది లేకపోవడం, ఇక్కడ ప్రాబ్లం వస్తుంది. ఎక్స్పెషల్లీ ఉమెన్స్ కి. అమ్మ తల్లి, మీకే చెప్తున్నా వినండి. ఫిట్నెస్ స్టార్ట్ చేయడం అంటే మీరు వెంటనే బాడీని చేంజ్ చేయడం అనుకుంటారు. బాడీని ఓవర్ గా పుష్ చేయటం, బాడీకి ఓవర్ గా పనిష్మెంట్ టైప్ లో ట్రీట్ చేయటం, ఇవి కావు. డే 1 అంటే ఒక ప్రాసెస్ అనేది ఉంటుంది కదా, దాన్ని సెట్ చేయాలి ఫస్ట్. మనం నువ్వేం చేయాలనుకుంటున్నావు, ఇంతకు ముందు ఎందుకు ఓడిపోయినావు, అలాంటివి మళ్ళీ రిపీట్ అవ్వకూడదు అంటే మనం ప్రాసెస్ అనేది కంపల్సరీ సెట్ చేయాలి. ఈ వీడియోలో మీకు నేను డైట్ ప్లాన్ ఇవ్వను, వర్కౌట్ లిస్ట్ ఇవ్వను, ఎందుకంటే డే 1 లోనే అవన్నీ ఇంపార్టెంట్ కాదు. ఇక్కడ డే 1 లో మనకు కావాల్సింది, ఎక్స్పెషల్లీ ఉమెన్స్ కి, మీ థింకింగ్, మీ డిసిషన్స్, వీటిని మార్చాలి. ఫస్ట్ స్టార్ట్ చేయడం ఎవరైనా స్టార్ట్ చేస్తారు, కానీ రైట్ వేలో స్టార్ట్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఇప్పటి నుంచి మీ లైఫ్ లో ఒక కొత్త రోజు అనేది రాబోతుంది. మీ ఫిట్నెస్ జర్నీ అనేది స్టార్ట్ అవుతుంది. క్లియర్ గా వినండి. ఉమెన్స్ కి ఫిట్నెస్ అనేది స్టార్ట్ చేసిన డే 1 లో కొంచెం కష్టంగా అనిపిస్తుంది. మీ బాడీ వీక్ అని కాదు ఇక్కడ. ఎక్స్పెషల్లీ ఉమెన్స్ కి థింకింగ్ లెవెల్ అనేది ఎక్కువగా ఉంటుంది. డైలీ వర్క్, ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ ఇవన్నీ కూడా ఉంటాయి, నేను అర్థం చేసుకుంటా. వీటన్నిటితో పాటు ఫిట్నెస్ ని మన బాడీ ఎగస్ట్రా వర్క్ లా ట్రీట్ చేస్తుంది. ఇది మీరు అర్థం చేసుకోవాలి. మెయిన్ ఇంకోటి ఏంటంటే, మీకు ఎక్కడ ఎఫెక్ట్ పడుతుంది అంటే, సోషల్ మీడియాలో ప్రెజర్ ఎక్కువ. బిఫోర్ ఆఫ్టర్ ఫొటోస్ ని చూస్తారు ఈ సోషల్ మీడియాలో, ఫాస్ట్ గా రిజల్ట్స్ వచ్చిన స్టోరీస్ వింటారు యూట్యూబ్ లో. మీరు కూడా సేమ్ ఇలాగే థింక్ చేస్తారు, నేను కూడా చేస్తా, నాకు కూడా వస్తుంది. ఇలా ఎక్స్పీరియన్స్ తో చెప్తున్నా, క్లియర్ గా వినండి. ఎక్స్పెషల్లీ ఉమెన్స్ కి మెయిన్ ప్రాబ్లం వచ్చేది బాడీ విషయంలో కాదు. ఈ సోషల్ మీడియాలో వీడియోస్ డే 1 లోనే మీరు రిజల్ట్స్ కనుక ఎక్స్పెక్ట్ చేస్తే మీకు ఇంకెక్కువగా ప్రెజర్ పెరిగిపోతుంది. వన్స్ మీకు ప్రెజర్ పెరిగింది అనుకోండి, మీరు స్టార్ట్ చేసిన డే 1 లోనే మీ మూడు, ఊపు, ఉత్సాహం అన్ని పోతాయి. అందుకే ఫస్ట్ మనకు కావాల్సింది ఏంటంటే కామ్ గా ఉండడం. మీకు చాలా సిల్లీగా అనిపించవచ్చు, అదే రైట్ డైరెక్షన్. ఫస్ట్ నాకు డ్రెస్సులు పడట్లేదు, నాకు చీరలు సరిగా లేవు, అవి లేవు, ఈ లేవు, 100 కేజీలు ఉన్నా, వెంటనే తగ్గిపోవాలంటే పని అవ్వదు ఇక్కడ. నేను ఫిట్నెస్ జర్నీని ఎందుకు స్టార్ట్ చేస్తున్నా అంటే, నేను నా రొటీన్ ని సెట్ చేసుకోవడానికి, డైలీ హెల్దీగా ఉండడానికి, డైలీ నా రొటీన్ లైఫ్ స్టైల్ ని నాకు తగ్గట్టు నేను క్రియేట్ చేసుకుంటున్నా అని నువ్వు థింక్ చేయాలి. ఇది కరెక్ట్ డైరెక్షన్. ఆడ ఆయన చూసినా అని చెప్పిండు, ఇక్కడ చూసినా అది చెప్పింది, చాలా సింపుల్ అంట, ఇలాంటివి ఎక్కించుకుంటే నీకు పని అవ్వదు. ఇంకా 100 సార్లైనా ఫెయిల్ అయిపోతావు. ఇప్పటి వరకు నేను చెప్పినట్టు నువ్వు థింక్ చేస్తే నీ డే 1 చాలా స్మూత్ గా రన్ అవుతుంది. ఎక్స్పెషల్లీ ఉమెన్స్ కి మీకైతే ఏం పని ఉండదు. డే 1 లోనే ఓవర్ ఎక్స్పెక్టేషన్స్. ఇటో అరకిలో, ఇటో అరకిలో, ఏడ మొత్తం రాసుకొని జిమ్కి వెళ్తారు, లేకపోతే వర్కౌట్ చేద్దామని రెడీ అవుతారు. ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవద్దు. కెమెరాలు ఉంటాయి, ఫిల్టర్స్ ఉంటాయి, తెల్లగా అవపడటానికి అయ్యి వాడతారు. వాళ్ళు ఆల్రెడీ మంచిగా బాడీని షేప్ లో రెడీ తెచ్చుకొని అప్పుడు వచ్చి మీ ముందు అవపడతారు. మీరు మాత్రం ఇటొక 10 కేజీలు, ఇటొక 10 కేజీలు కొవ్వేసుకొని ఉంటారు. ఇప్పటి నుంచి నేను కూడా సాధిస్తా, సక్సెస్ అవుతా, నేను కూడా లావు తగ్గుతా అని ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ అన్ని పెట్టుకుంటారు. అది కాక ఇంకా డైట్ ఫుల్ గా స్టిక్ గా ఫాలో అవ్వాలి. ఇక లాంగ్ డిస్టెన్స్ రన్నింగ్ కానీ, వాకింగ్ కానీ చేయాలి. ఆడికైతే ఆడికి తగ్గిపోవాలి. ఏంది ఇది నాకు అర్థం కాకూడదు. మీరు ఇలా అనుకుంటే ఫస్ట్ 2 days బాగానే మెయింటైన్ చేస్తారు. ఇలా అడ్డమైన డైట్లు, అడ్డమైన సోషల్ మీడియాలో చూసి మీరు కనుక చేస్తే ఒక 2 రోజులు బాగానే ఉంటది. 3-4 రోజులు పోయిన తర్వాత మీ బాడీ మొత్తం అలసిపోతుంది, ఫటీక్ అయిపోతుంది. ఇంకా చేత కాదు. ఎందుకు చేత కాదంటే నువ్వు గడ్డి తినాల్సినవి తినరు కాబట్టి. నాకున్న ఎక్స్పీరియన్స్ తో చెప్తున్నా వినండి. ఇది మీ లేజినెస్ కాదు, మీకు చేత కాదని కాదు, మీరు చేయలేరని కాదు. మీరు రాంగ్ ప్లాన్ ని క్రియేట్ చేసుకుంటారు, అందుకే ఇలా జరుగుతుంది. డే 1 లోనే ఎక్కువగా చేంజెస్ రావాలి, ఎక్కువగా చేంజెస్ కనిపించాలి, ఇప్పటి నుంచి స్టిక్ గా చేయాలి అని మీరు రాంగ్ డిసిషన్స్ తీసుకోవటం వల్ల, నిజంగా చెప్పాలంటే అసలు డే 1 లో అది రూలే కాదు, అసలు డే 1 లో అది ఇంపార్టెంటే కాదు. మీరు మీ గోల్స్ ని అచీవ్ చేసుకోవాలి, మీరు చెయ్యాలి అనుకునేది దాన్ని లాంగ్ టైం వరకు తీసుకురాలేకపోవడమే మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్. ఒక చిన్న రొటీన్ అయినా సరే రోజు మనం దాన్ని ఫాలో అయ్యేలా ఉండాలి. డైలీ జస్ట్ నార్మల్ మూమెంట్, డైలీ మంచి ఫుడ్, ఇవి చాలు. ఫుడ్ అనగానే ఇంకా మళ్ళీ మీరు ఏమేమి చేయాల్సిన అవసరం లేదు.
ఇప్పటికీ చాలా మంది ఎస్పెషల్లీ ఉమెన్స్ ఫిట్నెస్ స్టార్ట్ చేసిన కొత్తలోనే డే 1లోనే రిజల్ట్స్ అనేవి ఎక్స్పెక్ట్ చేస్తారు. వేయింగ్ స్కేల్ మీద ఎక్కితే నెంబర్ చేంజ్ అయిపోవాలి, మిర్రర్ ముందుకు వెళ్ళి చూసుకుంటే డిఫరెన్స్ కనిపించాలి, పాత డ్రెస్సులు పట్టణం అన్ని కూడా పట్టేయాలి. ఎక్స్పీరియన్స్ తో చెప్తున్నాం మా తల్లి, వినండి. అసలు అలా ఫిట్నెస్ లో ఉండదు, ఎప్పటికీ జరగదు. మీ లైఫ్ లోకి మనం ఫిట్నెస్ ని కొత్తగా తీసుకొస్తున్నాం, యాడ్ చేస్తున్నాం. ఈ ఫిట్నెస్ ని మన లైఫ్ స్టైల్లో ఒక ప్లేస్ లో అంటూ క్రియేట్ చేసి పెట్టాలి. డైలీ జస్ట్ ఒక 20 minutes అయినా సరిపోతుంది. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఒకటి చెప్తున్నా, గుర్తుపెట్టుకోండి. వన్స్ మనం ఒక్కసారి కనుక మనం రొటీన్ కనుక మనం సెట్ చేసుకున్నాం అనుకో, రిజల్ట్స్ అనేవి ఆటోమేటిక్ గా వస్తాయి. మీకు తెలియదు ఆ విషయం. డే 1లో మనం చేయాల్సింది ఏంటి? చిన్న చిన్న స్టెప్స్. అదే మనం విన్ అవడానికి రూట్ కాజ్. ఇది గుర్తుపెట్టుకోండి. ఎస్పెషల్లీ ఉమెన్స్ కి అమ్మ తల్లి మీకే చెప్తున్నా, మీ 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 వల్లనే ఇంట్లో కొంచెం వర్క్స్ నడుస్తాయి. మీరు సరిగ్గా పని చేయకపోయినా ఇంట్లో చేసే వర్క్స్ కానీ ఇవన్నీ మీరు సరిగ్గా చేయకపోతే అక్కడ పనులు అక్కడ ఆగిపోతాయి, అంత రచ్చరచ్చ జరిగిపోతుంది ఇంట్లో. సో మీరు ఫిట్నెస్ జర్నీ స్టార్ట్ చేసిన కొత్తలోనే ఫుడ్ ని తగ్గించడం, లేదా ఫుడ్ తినే పోర్షన్ లో తగ్గించడం, ఇలాంటివి చేయొద్దు. నేను చాలా చూసినా, నాకు చాలా ఎక్స్పీరియన్స్ ఉంది. ఇది కంప్లీట్ రాంగ్. ఎస్పెషల్లీ ఉమెన్స్ బాడీకి సడన్ గా ఫుడ్ కట్ చేయటం, తిండి తినకుండా ఉండడం, ఇలాంటివి చేస్తే మీ బాడీ అనేది చాలా డేంజర్ మూడ్ లోకి వెళ్ళిపోతుంది. మన ఫస్ట్ స్టెప్ ఏంటంటే, మనం ఫస్ట్ బయట నుంచి తినే జంక్ ఫుడ్ ని బంద్ చేయాలి. వీటిని తగ్గించడానికి ట్రై చేసే దాంట్లోనే మనం సగం గెలుస్తాం. టైం టు టైం ఇంట్లో మనం తినే మీల్స్ ని తినగలుగుతున్నామా, మన టైమింగ్స్ కి సెట్ అవుతుందా, ఇవి కదా ఇంపార్టెంట్. ఫస్ట్ మీల్స్ అనేవి స్కిప్ చేయకుండా రోజు తినాలి. నార్మల్ ఫుడ్ అయినా ఓకే, కానీ సేమ్ క్వాంటిటీని మెయింటైన్ చేయండి. ఈ రోజు ఇంత తిన్నావు, రేపు కూడా ఇంతే తిను. కూర బాగుందని ఇంత తింటాం కాదు. డే 1లోనే మన బాడీని స్టార్వేషన్ మూడ్కి తీసుకెళ్ళకూడదు. అంటే తినకుండా పస్తులు ఉండడం, ఇలాంటివి చేయకూడదు. ఇలా ప్రతిరోజు మీరు థింక్ చేస్తే మీ జర్నీ అనేది చాలా స్మూత్ ఉంటుంది, నన్ను నమ్మండి. ఎస్పెషల్లీ ఉమెన్స్ చెప్తున్నా, వినండి. మీ మట్టి బుర్రలో ఇవన్నీ తీసి పక్కకు పెట్టాలి. అంటే ఈ వీడియో కూడా మీకే డెడికేట్ చేసిన, అందుకే చెప్తున్నా మళ్ళీ. ఇంటి దగ్గర కానీ మీ జిమ్ లో కానీ చిన్న చిన్న వర్కౌట్ చేయగానే స్వెట్ రాగానే అమ్మయ్యా ఇంకా నేను ఫ్యాట్ లాస్ అయిపోతా, స్వెట్ వచ్చింది, నేను కష్టపడ్డా, ఇలా ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవద్దు. అసలు డే 1లో మనకి కావాల్సిన మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఎక్స్పీరియన్స్ తో చెప్తున్నా ఇదంతా మీకు. అసలు డే 1లో హెవీ వర్కౌట్స్ అనేవి చేయరు. అసలు అలా చేయకూడదు, అసలు అవసరం కూడా లేదు. జస్ట్ మీరు ఫ్యాట్ లాస్ అవ్వాలనుకుంటారు, సరే, అంత ఈజీ కాదులే, కానీ అర్థం చేసుకుంటే చాలా ఈజీ. జస్ట్ ఫ్యాట్ లాస్ కోసం మీ బాడీని ఓవర్ గా పుష్ చేయకూడదు. ఇంకో కొంతమంది అయితే జంపింగ్ జాక్స్, హై నీస్ ఇలాంటివి చేస్తారు. చూసినా నేను ట్రైనర్స్ కూడా చూసిన. చాలా మందికి వచ్చిన కొత్తలోనే జంపింగ్ జాక్స్, హై నీస్ చేపిస్తారు. అరే వాళ్ళు ఎంతలా ఉన్నారు, వాళ్ళ బాడీ ఏంటి, వాళ్ళ ఓవర్ వెయిట్ ఎంత ఉంది, నీస్ మీద లోడ్ పడుతుంది, జాయింట్స్ మీద లోడ్ పడుతుంది, ఏమైనా అవుతుంది, ఇలాంటివి ఏం అర్థం చేసుకోరు. డే 1లో మనకు కావాల్సింది ఏంటంటే సేఫ్ గేమ్ ఆడాలి, సేఫ్ గా మూమెంట్ ఇవ్వాలి మన బాడీకి. జస్ట్ బేసిక్ మూమెంట్ చాలు. ఒక రోజు వర్కౌట్ మిస్ అవుతుంది, ఒక రోజు డైట్ మిస్ అవుతుంది, ఒక రోజు అటు ఇటు అవుతుంది. మనం మిడిల్ క్లాస్ వాళ్ళం, మనకు ఫ్యామిలీస్ ఉంటాయి, అన్ని చూసుకోవాలా. అంత మాత్రాన మీ బాడీని మీరు చేయలేవు, నీ బతికేంది, అన్ని చేస్తా అంటావు, చేయలేకపోతున్నావు, ఇలా ఓవర్ గా మీ బాడీని మీరే పనిష్మెంట్ టైప్ లో ట్రీట్ చేయకండి. ఫస్ట్ ఈ రోజు మిస్ అయింది అయితే ఏంది, రేపు చేస్తా, రేపు కూడా ఉంది కదా, రేపు కూడా రోజులే కదా, నా బాడీకి ఎటువంటి హాని జరగకుండా నేను చూసుకుంటా అని నీ బాడీకి నువ్వే కేరింగ్ ఇచ్చుకోవాలి. ఇప్పుడు నేను చెప్పినట్టు కనుక నువ్వు థింక్ చేస్తే నెక్స్ట్ డే మీరు వర్కౌట్ చేసేటప్పుడు చాలా ఈజీగా అనిపిస్తుంది. ఇదే రియాలిటీ. ఫైనల్ గా చెప్పేది ఒకటే, ఉమెన్స్ కి ఫిట్నెస్ అంటే రేస్ లా పరిగెత్తడం కాదు, ఫాస్ట్ గా రిజల్ట్స్ కోసం కాదు, స్ట్రాంగ్ రొటీన్ కోసం. ఒక లైన్ చెప్తా, క్లియర్ గా వినండి, మంచిగా మైండ్ కి ఎక్కించుకోండి. ఈ లాజిక్ అర్థమైతే మాత్రం మిమ్మల్ని ఎవ్వరు ఆపలేరు, ఈవెన్ మీ ఆయన కూడా. పెళ్లి కాకపోతే బాయ్ ఫ్రెండ్. డే 1లోనే పర్ఫెక్ట్ గా చేయాలని రూల్ ఏమి లేదు, అది కాదు మ్యాటర్ ఇక్కడ. డే 1లో కరెక్ట్ గా చేయడం ఇంపార్టెంట్. డే 1లోనే పర్ఫెక్ట్ గా చేయడం ఇంపార్టెంట్ కాదు. డే 1లో మనం పర్ఫెక్ట్ గా చేయకపోవడం ఇంపార్టెంట్. అర్థమైందా లాజిక్? అంటే డే 1లోనే అన్ని కరెక్ట్ గా ఉండాలి అని థింక్ చేయొద్దు. డే 1లో చేయకూడనివి మిస్టేక్స్ ని చేయకుండా ఉండి కరెక్ట్ గా చేయాల్సిన చిన్న చిన్న పనులైనా సరే కరెక్ట్ గా చేస్తే చాలు. అర్థమైందా? కరెక్ట్గా గుర్తుపెట్టుకోండి. మీరు స్లోగా స్టార్ట్ అవుతున్నారు, మీకు రిజల్ట్స్ స్లోగా వస్తున్నాయి అంటే అది మీ వీక్నెస్ అని కాదు, మీకు నాలెడ్జ్ లేదని కాదు, అది స్మార్ట్ డిసిషన్. మీ బాడీతో మీరు ఫైట్ చేయడం కాదు, మీ బాడీతో మీరు వర్క్ చేసుకోవాలి, మీ బాడీని మీరు అర్థం చేసుకుని ముందుకెళ్ళాలి. ఓకే, సో ఇది వీడియో ఎట్లా అనిపించింది? ఉమెన్స్ కి ఇది ఫస్ట్ టైం అనుకుంటా ఫుల్ డెడికేటెడ్ వీడియో చేసిన.
ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. నేను మంచిగా బాగా ఇప్పుడు నాలెడ్జ్ పెంచుకున్నా, ఫుల్ కాన్ఫిడెంట్ తో మాట్లాడుతున్నా, నాకు అన్ని విషయాలు తెలుసు, నాకే బాగా తెలుసు అని నేను అనుకుంటా. సో మీరు అందుకే ఇంకేమైనా డౌట్స్ ఉంటే మీరు రాయండి, ఇంకా క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తా.